నువ్వు ఇప్పుడు నాతో మాట్లాడాలి, నువ్వు మాట్లాడకపోతే ఇక్కడి నుంచి కదలను అని కూర్చున్నాను. సాయంకాలం అయిపోతా ఉంది, సాయంకాలం కానీ చీకటి కానీ నేను మాత్రం కదలను ఇక్కడి నుంచి, నువ్వు మాట్లాడాల్సిందే, నువ్వు మాట్లాడాల్సిందే నాతో అని చెప్పి కూర్చున్నాను. రే చీకటి అయిపోతా ఉంది, చెరువుల్లో చాలా లోపలికి వచ్చేస్తావు, మళ్ళా నీకు దారి తెలియదేమో, దారి తెలియకపోయినా పర్వాలే, గీ తెలియకపోయినా పర్వాలే, నువ్వు మాట్లాడు కథలు నేడించి కూర్చున్నాను. కాసేపు అయిన తర్వాత రే లైట్లు పడుతున్నాయి, మళ్ళీ లైట్లు పడుతుంటే కన్నా సాయంకాలం నీకు వేరే వాళ్ళు ఒకరింట్లో భోజనము, ఆ తిమోతి ఎక్కడ పోయి అంటే అంటారేమంటా అంటే ఆ భోజనం గీసిన తర్వాత నువ్వు మాట్లాడబడికి ఎంచి కథలను కూర్చున్నాను. తర్వాత కాసేపటికి మంచు పడుతుందేమో, ఆరోగ్యం దెబ్బతి మంచు పడిని పిడుగు పడిని నువ్వు మాట్లాడబడికి ఎంచి కథలు, నువ్వు మాట్లాడొచ్చింది అని కూర్చున్నాను. రే శబ్దం ఉంటివా, నక్కలు వస్తాయేమో, నక్కలు కానీ పులులు కానీ నన్ను పెరక తిని నువ్వు మాట్లాడబడికి ఎంచి కథలు అన్నీ బిగబెట్టి కూర్చున్నా. నువ్వు మాట్లాడే వరకు ఉన్నట్టు నాలో పాట జ్ఞాపకం వచ్చింది, ఉన్నట్టు అనుకోకుండా పాడాను. సందేహించాక లేశమైన యేసుని వాగ్దానముల్, సందేహించాక లేశమైన యేసుని వాగ్దానముల్, ముందంజ వేసి నిరాశ వీడి, ముందంజ వేసి నిరాశ వీడి, ప్రభుపై నమ్మికయుంచుడి, ప్రభుపై నమ్మికయుంచుడి. రే నీ పని మీద మా పని మాది.